ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది కదా నేను వీడియోస్ చేయక. మెయిన్ రీజన్ ఏంటంటే అండి, వీడియోస్ చేయకపోవడానికి వర్షం. బాబోయ్, ముంబైలో వర్షం పడుతుంది చూడండి. కంటిన్యూస్ 24 అవర్స్ రెయిన్ పడుతూనే ఉందన్నమాట. ఒక 5 నిమిషాలకి పెద్ద వర్షం పడిపోతుంది, మళ్ళీ ఒక 5 నిమిషాలకి తుంపర్లాగా పడుతుంది, మళ్ళీ ఇంకో పెద్ద వర్షం. ఇలా 10 రోజుల నుంచి నడుస్తూనే ఉందండి. మార్నింగ్ లేచినప్పుడు 5 అయినప్పుడు క్లైమేట్ ఎలా ఉంటుందో అలా సేమ్ 24 అవర్స్ ఈ 10 డేస్ అలాగే ఉందన్నమాట. నాకేంటో అదొక డిప్రెషన్ లాగా అనిపించింది అనమాట. బట్టలు అసలు చిన్నపిల్లోడు ఉండే వాళ్ళ ఇంట్లో ఇంకా బట్టలు ఎన్ని పడతాయి, ఆ స్మెల్లు, బట్టలు ఆరవు. ఒక 2-3 డేస్ పడతాయండి. ఒకసారి వేసిన బట్టలు ఆడడానికి 2-3 డేస్ పడుతుంది అనమాట. అలాగే కొంచెం చల్లగా ఉండగానే మడతేసి పెట్టామనుకోండి, ఇన్ కేసు ఇంకా బూజు పట్టడం ఇలా అవుతుంది ఇంకా అందువల్ల నాకు అసలు ఇంట్రెస్టే రాలేదు. ఇంకా ఇవాళ సరే ఏదో చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశానో లేదో, ఏదో కొంచెం ఆనందం అప్పుడే బాధ అన్నట్లు స్టార్ట్ అయిపోయింది. నేనేమో కాఫీ వేసిచ్చి ఇంకా మిక్సీ పడతాము, ఇవాళ పెసరట్టుకి వేసాను అనమాట. మిక్సీ పడదాం అనుకునే లేపు మా ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఇవాళ హెవీ వర్షం ఉందంట, అందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే తెగ పడిపోయాయి అనమాట. ఇంకా సరే కదా అని చెప్పేసి బట్టలు మడత పెట్టేసుకుంటున్నాం, మా చిన్నోడు లేలేదే అని. అంతలోపు మళ్ళీ మా చిన్నోడు లేచేశాడు. ఇంకా వాడికి ఏంటంటే లైట్గా జలుబు చేసిందండి. నేను జలుబు చేసిందంటే వెంటనే వాడికి మెడిసిన్ ఇచ్చాను అనమాట. ఈ సాంబ్రాణి లేకుంటే చక్కెర, పసుపు, ఈ పొగ వేస్తాను. దానివల్ల మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న జలుబు అయితే చాలా ఈజీగా తగ్గిపోతుందండి. ఇది ఎంతమంది పాటిస్తున్నారు ఇంకా ఇలాంటివి, లేకుంటే మెడిసిన్కి వెళ్ళిపోతారా ఫస్ట్ అనేది నాది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఖచ్చితంగా నాకు వచ్చిన మా బాబుకి వచ్చినా చేస్తాం. మా ఆయనకి ఇవన్నీ నచ్చవు అనమాట, ఆయనకి ఎక్కువ. సో ఏం ఫోర్స్ చేయను, ఎవరి ఇష్టం వాళ్ళదని నేను వదిలేస్తాను అనమాట. ఇంకా వాడికి స్నానం చేయించేసా ఫస్ట్. ఇంకా ఇది సాంబ్రాణి వేసాను అనుకోండి, వాడంతకు వాడు ఆడుకుంటూ ఉంటాడు. అంతలోపు మా ఆయన ఒక సాడ్ న్యూస్ చెప్పాడనమాట. లేదు, నేను ఎలాగైనా ఆఫీస్కి వెళ్తాను, నాకు చాలా వర్క్ ఉంది, ఇంట్లో ఉంటే వాడు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, నేను వర్క్ చేసుకోవడానికి కుదరదు అని చెప్పాడనమాట. చాలా ఫీల్ అయ్యాను. కానీ సరే ఇంకా ఎక్కడికి వెళ్తా అంటున్నాడు, వర్క్ చేసుకోవడానికే కదా, కష్టపడే వాళ్ళని ఎందుకు ఆపాలి అని చెప్పేసి నేను సరే వీడికి ఒకటి ధూపం వేసేసి ఇంకా టిఫిన్ రెడీ చేస్తాలే అని చెప్పేసి ధూపం వేస్తూ ఉన్నాను అనమాట. అలా అంతే, ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి, తప్పదు. ఈ పెసరట్టు మీకు సాఫ్ట్గా ఉండడం ఇష్టమా లేకుంటే క్రిస్పీగా ఉండడం ఇష్టమా? నాకైతే సాఫ్ట్గా ఉంటే అస్సలు నచ్చదు. అందుకే క్రిస్పీగా రావడానికి నేనైతే ఏమేమి యాడ్ చేస్తానంటే, 1 కప్పు పెసలు తీసుకున్నాను అనుకోండి, 2 స్పూన్స్ వచ్చేసి బియ్యము, 1 స్పూన్ వచ్చేసి శనగపాయలు యాడ్ చేసుకుంటాను అనమాట. నైట్ నానబెట్టుకున్నప్పుడే. దీనివల్ల ఏంటంటే దోశ క్రిస్పీగా వస్తుందండి. అసలు పెసరట్టు చూపిస్తాను చూడండి. నేనైతే నార్మల్గా ఇప్పుడు వీకెండ్స్ అట్లాంటప్పుడు చేస్తే ఖచ్చితంగా ఉప్మా చేస్తా, పెసరట్టు ఉప్మా లాగా. బట్ ఇవాళ ఆఫీస్కి వెళ్తున్నాడు, ఇంకా అదంతా లేట్ అయిపోతుంది అని చెప్పేసి జస్ట్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర తరుగు వేసుకున్నా. ఈ పెసరట్టు వచ్చేసి గీతో వేయించుకున్నామంటే బాగా టేస్ట్ వస్తుందండి నూనె కంటేను. అట్టు వేసిన వెంటనే ఆనియన్స్ అలాగే క్యారెట్ వేసేసుకున్నామంటే మంచిగా కాలుతుంది, చూసారా, మంచిగా వచ్చిందనమాట. ఇంక ఇక్కడైతే మా చిన్నోడు వచ్చేసి పెసరట్టు కానీ దోశలు కానీ వాడు తినడనమాట. ఇలా పొంగనాలు అట్లయితే తింటాడు. ఇంకా ఏం ప్లాన్ వేసా ఇవాళ, సరే ఈ పెసరపిండితోనే హెల్తీ కదండి పెసరపిండి, దాంతోనే ఏమైనా కొంచెం ఆనియన్స్ అలాగే
క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను కదా ముందే, అవే మిగిలినవి ఈ పిండిలోకి మిక్స్ చేసేసి కొంచెం సోడా కలిపేసి పొంగనాల్లాగా వేసాను అనమాట. ఎట్లా వస్తాయో ఏమో, టేస్ట్ సరిగ్గా ఉండదేమో, ఉడకవేమో అని చాలా అనుమానాలు పెట్టుకొని మొత్తానికైతే స్టార్ట్ చేయడమేమో. చాలా బాగా వచ్చాయి, నిజం చెప్తున్నాను. ఒకసారి మీ పిల్లలకి ఇలా దోశలు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా పెసరట్టు పిండితో కూడా ఇలా పొంగనాలు వేసి చూడండి, చాలా బాగున్నాయి అన్నమాట. నచ్చుతాయి వాళ్ళకి, బాగా తింటారు కూడా. చూసారా ఎంత మంచిగా కాలాయో. ఇంకా మా ఆయన ఆఫీస్కి వెళ్ళే టైము రానే వచ్చేసింది. ఎంత వర్షం ఇప్పుడే పెద్ద వర్షం పడి లైట్గా ఆగిందనమాట. ఇంత వర్షంలో అయినా కూడా మా ఆయనకు ఆఫీస్కి పోవాలని అనిపించింది చూడు, ఆయన డెడికేషన్కి. టేక్ ఏ బో. ఇంకా ఈ 10 డేస్లో మా లైఫ్లో చాలా హ్యాపీ మూమెంట్స్ జరిగాయి అన్నమాట. అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని నాకు చాలా ఉంది, కానీ దానికి టైం అనేది ఒకటి వస్తుంది. ఖచ్చితంగా చెప్తాను, రాబోతున్న వీడియోలో ఆ గుడ్ న్యూస్ ఏంటి అన్నీ మొత్తం రివీల్ చేస్తాను. మీరైతే కన్నా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా, లైక్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది కదా. ఈ మధ్య వ్యూస్ మన ఛానల్కి చాలా తగ్గుతున్నాయి. సో నాకు అసలు వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ రాకుండా ఉందన్నమాట. మీరందరూ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే మన ఛానల్ ఇంకా ముందుకు పోతుంది. ఓకేనా, బాయ్ బాయ్.